ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యజమానస్యాది గోత్రోద్భవస్య పైడిబల గోత్రోద్భవస్యాః కీర్తిశేషులు దివ్యా శ్రీదేవి గారు నామధేయాయ ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ధ్యాన ఆవాహనార్థేనాః పుష్పానియం సమర్పయామి. అదా ధూపం అగరబత్తులు చూపించండి. వనస్పత్యోద్భవైత్యేతానాగ్నిసుందాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపానియం సమర్పయామి, నైవేద్యానియం కరిష్యే. అస్యాః యజమానస్య దేవతాభ్యో నమో నమః. కీర్తిశేషు దివ్యా శ్రీదేవి గారు నామధేయస్యాః ఆత్మశాంతి మనశ్శాంతి ప్రసిద్ధి సిద్ధిద్వారేణాః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తి సిద్ధిద్వారాః నీరాజనం కరిష్యే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆనంద దివ్య కర్పూర నీరాజనానియం దర్శయేతు. అధ నమస్కరోమి. నమస్కారం చేసుకుని హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో ఈరోజు అనగా 2026 ఫిబ్రవరి 28న కీర్తిశేషులు దివ్యా శ్రీదేవి గారి 6వ వర్ధంతి సందర్భముగా అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో అన్నదానం చేస్తున్న వారు వారి తల్లిదండ్రులు పునగసల గోత్రోద్భవులు జైని అంజయ్య గారు, ధర్మపత్ని పద్మ గారు, అలాగే కీర్తిశేషులు దివ్యా శ్రీదేవి గారి భర్త వెంకట గారు మరియు వాసవి కాలనీ హైదరాబాద్ నివాసులు. వారు ఈ రోజున వారి చేతల అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో అన్నదానము చేయిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు దివ్యా శ్రీదేవి గారు ఆత్మశాంతి కోరాలని, ఆ పుణ్యలింగేశ్వర స్వామిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
పేరు పద్మ అండి. మా పాప చనిపోయితే అన్నదానం కింద ఇవాళ అన్నప్రసాదానికి ఇచ్చినామండి. 6 ఏళ్ల సంది ఇలా 6 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఇస్తున్నాము. ఇదే రోజు అన్నదానం చేస్తాం అన్నమాట. మా పాప ఫిబ్రవరి 28 డెత్, 6 years బ్యాక్. అలా ఆ 6 ఏళ్ల సంది కూడా ఇలా చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కూడా చాలా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ వీళ్ళ సేవ బాగుంది. ఇక్కడ గుళ్ళు మంచి కట్టిర్రు. ఇక్కడ లేని వాళ్ళని కూడా బ్రహ్మాండంగా చూస్తారు. వాళ్ళని చూసినా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. శంకర్ గారి సేవలు చాలా బాగున్నాయి. ఎంతోమంది ఇక్కడ అనాథలను వీళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటారు. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.